అర్చన ఇంకా సిమ్రాన్ తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరూ పేద కుటుంబంలో పుట్టినవాళ్ళు. అందుకే వాళ్ళ అమ్మా నాన్న మంచి సంబంధం రాగానే వాళ్ళిద్దరినీ ఇద్దరు అన్నదమ్ములతో ఒకే రోజు పెళ్లి చేశారు. పెళ్లి అయిన మరునాడు నుంచి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి ఇంటి పనులు అన్నీ చేసుకోవడం మొదలుపెట్టారు. అక్క, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మన ఇద్దరి పెళ్లి ఒకే ఇంట్లో అయిందని. మనం ముందు కూడా కలిసి ఉండేవాళ్ళం, ఇక ముందు కూడా కలిసి ఉంటాం. అవును చెల్లి, మన ఇద్దరిని ఎవరూ విడదీయలేరు. ఇద్దరూ అన్ని పనులు కలిసిమెలిసి చేసుకుంటూ సంతోషంగా ఆనందంగా ఉంటూ ముచ్చట్లు పెడుతూ పనులు చేస్తుండేవారు. వాళ్ళ ఇద్దరినీ రోజు నవ్వడం మాట్లాడుకోవడం వాళ్ళ అత్తగారు చూసి ఆలోచనలో పడింది. ఈ తోడబుట్టిన అక్కా చెల్లెళ్ళని నా కోడళ్లుగా తెచ్చి పెద్ద పొరపాటు చేశాను. ఎప్పుడు చూసినా గుసగుసలే అని అత్తగారు అనుకుంటుంది. అలాగే కొన్ని రోజులు గడిచాయి. అయితే ఒకరోజు సిమ్రన్ తన అక్కతో ఇలా అంటుంది. అక్క, ఈరోజు అమన్ వాళ్ళ ఆఫీస్లో పార్టీ ఉంది. నేను తనతో వెళ్తున్నాను. అందుకే ఈరోజు ఇంటి పని మొత్తం నువ్వే చేసుకోగలవా? సరే చెల్లి, నువ్వు కంగారు పడకు. నేను ఉన్నాను కదా, అన్నీ చూసుకుంటాలే. పార్టీ ఎంజాయ్ చేసి క్షేమంగా వెళ్ళిరండి. అలా సిమ్రన్ వెళ్ళిపోయేది చూసి తన అత్తగారు అనుకుంటుంది. ఇదే మంచి సమయం వాళ్ళ ఇద్దరి మధ్య నిప్పు పెట్టడానికి అని పెద్ద కోడలు దగ్గరికి వెళ్ళి, అరెరే పెద్ద కోడలా, సిమ్రన్ అన్నీ నీ మీద వదిలేసి వెళ్ళిపోయినట్టుందిగా. ఇవన్నీ నువ్వే తోమాలి. ఎప్పుడు తోముతావు, ఎప్పుడు వంట చేస్తావు, ఇంకా మిగిలిన ఇంటి పని ఎప్పుడు చేస్తావు? అది మహారాణిలా పార్టీకెళ్ళి ఎంజాయ్ చేస్తుంది. పాపం నువ్వేమో అన్ని పనులు చెయ్యాలా? అర్రే, తలుచుకుంటే సిమ్రాన్ నిన్ను కూడా వెంట తీసుకెళ్లగలదు. అరే అత్తయ్య, అది వాళ్ళ ఆయనతో ఆఫీస్ పార్టీకి వెళ్ళింది. అక్కడ నాకేం పని? ఆహా, సరే, దాన్ని వెనకేసుకురావడం అయిపోయిందా? ఇక పని కానివ్వు. అలాగే అత్తయ్య గారు. అత్తగారి మాటలను ఇద్దరూ ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసేవారు. పెద్దగా పట్టించుకునేవారు కాదు. అలాగే కొంచెం సమయం గడిచింది. ఒకరోజు చిన్న కోడలి భర్త అమన్ ఉద్యోగం పోతుంది. 3 నెలలు గడిచాయి, కానీ ఎక్కడా కూడా అమన్కి ఉద్యోగం దొరకలేదు. ఇక ఇంటి ఖర్చులు మొత్తం పెద్ద కొడుకు అశోక్ మీద పడింది. ఒకరోజు సిమ్రన్ అర్చన వద్దకు వచ్చి ఇలా అంటుంది. అక్క, నా షాంపూ అయిపోయింది. నాకు కొన్ని డబ్బులు ఇస్తావా? షాంపూ తెచ్చుకుంటా. సిమ్రన్, నువ్వు నా షాంపూతో తలస్నానం చెయ్యి. నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఎక్కడ మిగులుతున్నాయి? మొత్తం డబ్బులు ఇంటి ఖర్చులకే అయిపోతున్నాయి. నా కొబ్బరి నూనె అయిపోతే తలకి సరసోక తైలం పెట్టుకుంటున్నాను. సిమ్రన్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారు కుంతీదేవి అర్చనతో ఇలా అంటుంది. నా పెద్ద కొడుకు ఒక్కడే కష్టపడుతున్నాడు. ఈ మహారాణి సిమ్రన్కి షాంపూ కావాలట. అంతగా అవసరం ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఒకరి సంపాదనే సరిపోక ఇల్లు గడవడం కష్టమవుతుంది. అలా ఇంట్లో చికాకులు ఎక్కువ అవ్వడం మొదలు పెట్టాయి. ఇక మెల్లిగా అత్తగారి మాటలు అర్చనకి కూడా నిజమే అని అనిపించడం మొదలుపెట్టింది. ఆమె భర్త కష్టపడుతూ ఇంటి ఖర్చులు చూసుకుంటున్నాడని. అందుకే మెల్లిగా అర్చన పని దొంగ అవ్వడం మొదలుపెట్టింది. ఒకరోజు సిమ్రన్ వచ్చి అక్కతో ఇలా అంటుంది. అక్క, చపాతీ పిండి అయిపోయింది. చపాతీలు ఎలా చేయను? అరే, నీ మొగుడి దగ్గర చపాతీ పిండికి డబ్బులు కూడా లేవా? 100 రూపాయలు కూడా కూడబెట్టలేదా? అరే, ఎప్పుడు దాకా ఇలా నా భర్త అందరినీ ఇంటి ఖర్చులను చూసుకుంటాడు? ముందు ముందు నాకు కూడా కుటుంబం పెద్దగా అయితే మేము మా కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. కొంచెం కూడబెట్టుకోవాలి కదా అని పుల్లవిరుపు మాటలు మాట్లాడుతుంది అర్చన. తన అక్క మాటలు విని సిమ్రన్ చాలా బాధపడుతుంది. ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. తన భర్తకు
జరిగిన విషయం అంతా వివరంగా ఏడుస్తూ చెప్తుంది. అయ్యో ఏడవకు, వదిన చెప్పింది నిజమే కదా. ఎప్పుడుదాకా మనల్ని చూసుకుంటారు, ఉచితంగా అన్నం పెడతారు. ఎలాగైనా ఒక పనిని వెతకాలి, కానీ ఏం చేద్దాం? ఎక్కడా ఉద్యోగం దొరకట్లేదు, ఏం చెయ్యాలో తోచట్లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం ఇద్దరం చదువుకున్న వాళ్ళం కదా, ఏదైనా ట్యూషన్ లాంటిది చెబుదామా? ఇక్కడ దగ్గరలో ఎవరు ట్యూషన్ చెప్పేవాళ్లు లేరు. అది మంచి ఆలోచన అర్చన. వాళ్ళిద్దరూ కలిసి ట్యూషన్ చెప్పడం మొదలు పెడతారు. వాళ్ళు చేసే పనిలో లాభం కూడా రావడం మొదలుపెట్టింది. సిమ్రన్ తన మొదటి సంపాదనను అక్క అర్చనకు ఇస్తూ ఇలా అంటుంది. అక్క, ఇదిగో మా మొదటి సంపాదన. దీనితో ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకుందాం. మరేమో నువ్వు నా పైకి కోపానికి వస్తే నాకు మంచిగా అనిపించదు. మనం ముందులాగా అక్క చెల్లెళ్ళులాగా ఉండలేమా? ఇలా తోడికోడళ్ళలా కాదు. నేను ఎప్పుడూ నిన్ను తోడికోడలుగా అనుకోలేదు చెల్లి. మన అత్తగారి ఇల్లు ఒకటే కావచ్చు, కానీ మనం ఎప్పటికీ అక్కా చెల్లెళ్ళగానే ఉంటాము. నేను నీతో అలా చేయకుండా ఉంటే సిమ్రన్, నీలో ఉన్న గొప్పతనాన్ని ఎప్పటికీ గుర్తించేదానివి కాదు. ఇదంతా నేను ఎందుకు చేశాను అంటే, నువ్వు ఎవ్వరి మీద ఆధారపడి ఉండొద్దని నీతో అలా ప్రవర్తించాను. నన్ను క్షమించు. ఇలా చూడు, నా చిట్టి చెల్లివి నువ్వు. ఎప్పటికీ నీ పట్ల నా ప్రేమ ముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది. వేమనపల్లి అనే ఊరిలో రాధమ్మ అనే ఆవిడ నివసిస్తూ ఉంది. రాధమ్మ మనవడి పేరు రఘు. రఘు తల్లిదండ్రులు తన చిన్నప్పుడే చనిపోవడంతో అప్పటి నుండి రాధమ్మనే రఘుని పోషిస్తూ ఉంది. రఘుకి కూడా ఏ రోజు తన అమ్మా నాన్న గుర్తు రాలేదు. అంత బాగా చూసుకుంది రాధమ్మ. వేణు బాగా చదువుకుని పెద్ద చదువుల కోసం పట్నం వెళ్ళాడు. అక్కడ పట్నంలో చదువు అయిపోగానే మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు రఘు. దానితో రాధమ్మకి చాలా ఆనందం వేసింది. వేణు తన ఉద్యోగంలో పడి రాధమ్మని చూడడానికి కూడా వెళ్ళేవాడు కాదు. అలా కొన్ని రోజుల తరువాత ఒకరోజు వేణుకి రాధమ్మ నుండి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఈ విధంగా ఉంది. ఒరే రఘు, నువ్వు అక్కడ బాగానే ఉన్నావు కదా, కానీ నేను మాత్రం ఇక్కడ అంతా బాగా లేనురా. ఆరోగ్యం ఏం బాగుండడం లేదు. ఒకసారి వచ్చి చూసి వెళ్ళరా అని ఆ ఉత్తరంలో ఉంది. రఘుకి భయం వేసి ఉద్యోగానికి సెలవు పెట్టి ఊరికి బయలుదేరాడు. రఘు ఇంటికి వెళ్లి చూడగా రాధమ్మ దర్జాగా 2 బిందెల్లో నీళ్లు మోస్తూ ఉంది. అది చూసి రఘు ఆశ్చర్యపోయాడు. రఘుని చూడగానే రాధమ్మ 2 బిందెలు వెంటనే కింద పెట్టి ఒంట్లో బాగాలేనట్టు నటిస్తూ ఉంది. అది చూసిన రఘు, చాలు, నాటకాలాడింది చాలు. చాలాసేపు అయింది ప్రయాణం చేసి. వచ్చి అన్నం పెట్టు, బాగా ఆకలేస్తుంది అని అడిగాడు. అప్పుడు రాధమ్మ వేణుకి అన్నం పెడుతూ, రఘు, నీ తోటి పిల్లలందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయిరా. నువ్వు కూడా చేసుకుంటే ఈ ముసల్ది హాయిగా కన్ను మూస్తుందిరా రఘు. పెళ్లి చేసుకోరాదురా. అంటే ఇప్పుడు నువ్వు హాయిగా చావడం కోసం నేను పెళ్లి చేసుకోవాలి అంటావు? అది కాదురా రఘు, నేను బ్రతుకున్నప్పుడే నీ పెళ్లి జరిగితే చాలురా. రేపు నేను చచ్చేలోపు నిన్ను జాగ్రత్తగా చూసుకునే ఒక అమ్మాయి చేతిలో పెట్టాలి అంటూ ఏడుస్తూ ఉంది. రాధమ్మ మాటలకి రఘు కరిగిపోయి, సరేలే నానమ్మా, యాడవకు. ఒక మంచి అమ్మాయిని చూడు, పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు రఘు. రఘు పెళ్లికి ఒప్పుకోవడంతో రాధమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రఘు పట్నంలో ఉండేవాడు కాబట్టి ఒక మంచి పట్నం అమ్మాయిని పెళ్లి చేసుకుందామని, తనకి అయితే బయట పద్ధతులు అన్నీ తెలుస్తాయి అని అనుకున్నాడు. కానీ రాధమ్మ మాత్రం తనకి అన్ని విధాలా చేదోడు వాతోడుగా ఉన్న పక్కింటి శిరీషాని రఘుకి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంది.
ఆ విషయం తెలిసిన రఘు రాధమ్మతో, నానమ్మా, ఎవరో పట్నం అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తావు అనుకుంటే ఈ పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెబుతున్నావు. తనని తీసుకుని నేను పట్నంలో ఎక్కడికైనా వెళ్ళగలనా? తనకి అక్కడ ఎలా ఉండాలో తెలుసా? అంటూ శిరీష గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు రఘు. అదంతా నాకు తెలియదురా. శిరీష చాలా మంచి అమ్మాయి. తను అయితే నిన్ను బాగా చూసుకుంటుంది అని నాకు మాత్రం నమ్మకం ఉంది. నీ పెళ్ళి శిరీషతోనే అని చెప్పి త్వరలోనే ముహూర్తాలు కూడా పెట్టించి పెళ్లి కూడా చేసింది రాధమ్మ. రఘు పెళ్లి అయిన కొన్ని రోజులకి శిరీషాని తీసుకుని పట్నంకి వెళ్లి ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. చూడు శిరీష, ఇక్కడ పల్లెటూరులో ఉన్నట్టుంటే మనల్ని చూసి అందరూ నవ్వుతారు. అందరితో హాయ్, హలో అని పలకరించి మాట్లాడాలి, సరేనా? అంటూ మాటి మాటికి అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ ఏదో ఒకటి చెబుతూ ఉన్నాడు రఘు. శిరీష కూడా రఘు చెప్పే అన్నింటినీ సరే అని తలాడిస్తూ ఉంది. ఒకరోజు రఘు, శిరీష, నువ్వు రెడీ అవ్వు, ఫ్రెండ్ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది అని చెప్పాడు. హా, అలాగే అండి అని వెళ్ళి మంచిగా చీర కట్టుకుని మెడలో ఆభరణాలు వేసుకుని లక్ష్మీదేవిలా రెడీ అయి వచ్చింది. తనని చూసిన రఘు నవ్వుతూ, శిరీష, మనం వెళ్ళేది గుడికి కాదు, ఫంక్షన్కి. ఇలా నువ్వు చీరలో వస్తే నిన్ను చూసి అందరూ నవ్వుతారు. వెళ్ళి నేను కొనిచ్చిన డ్రెస్ వేసుకో. ఇది పల్లెటూరు కాదు, పట్నం. ఇంకా నీకిక్కడ ఎలా బతకాలో అర్థం కావట్లేదు అంటూ ఇలా ప్రతిదానిలో శిరీషాని పల్లెటూరు నుండి వచ్చావు అంటూ గుర్తు చేస్తూ ఉంటాడు. ఒకరోజు రాధమ్మ రఘుకి పెళ్లి జరిగితే ఆ శివుని గుడికి వస్తాను అని మొక్కుకోవటం వల్ల తనతో పాటుగా రఘు శిరీషాని కూడా తీసుకువెళ్ళింది. అందరూ కలిసి శివుడి గుడికి వెళ్లారు. కానీ ఆ గుడి చాలా పెద్దది. రఘు తన కుటుంబంతో కలిసి ఒక సత్రంలో ఉన్నాడు. అది ఆ దేవాలయానికి చాలా దూరంలో ఉంది. సత్రంలో రెడీ అయ్యి భోజనానికి అందరూ కలిసి బయటికి వెళ్లి భోజనం చేశారు. కానీ తిరిగి సత్రంకి వెళ్దామని అనుకుంటే రఘుకి దారి గుర్తుకు రావడం లేదు. చాలాసార్లు అటూ ఇటూ వెళ్లి దారి తప్పుతూ ఉన్నాడు. అది చూసిన శిరీష, ఏవండి, మీరు ఏమీ భయపడకండి, సత్రంకి దారి నాకు తెలుసు, నాతో పాటుగా రండి అని చెప్పి సత్రంకి తీసుకెళ్ళింది. అప్పుడు రఘు ఆశ్చర్యపోతూ, శిరీష, నీకీ దారి ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు శిరీష నవ్వుతూ, ఏమీ లేదండి, మన సత్రం ముఖద్వారం గుడి ముఖద్వారానికి ఎదురుగా ఉంటుంది. అలాగే మన సత్రం ఉన్న ప్రదేశం చాలా ఎత్తుగా ఉంటుంది. దారిలో మనం వస్తున్నప్పుడు కొన్ని షాపుల పేర్లు చూశాను. వీటిని ఆధారంగా చేసుకుని నేను మిమ్మల్ని తీసుకువచ్చానంతే అని చాలా తేలికగా చెప్పింది. ఆ మాత్రం కూడా ఆలోచన రానందుకు రఘుకి సిగ్గుగా అనిపించింది. ఆ తరువాత వారు అంతా కలిసి దర్శనం కోసం దేవాలయం దగ్గరికి వెళ్ళగా అక్కడ అప్పుడే దేవాలయం తలుపులు మూసేశారు. రఘు ఎంత బ్రతిమలాడినా వారు తెరువలేదు. అప్పుడు శిరీష కావాలని దేవాలయం లోపల ఉన్న పూజారికి వినిపించేలా, అమ్మమ్మా, మనం పూజారి హారతి పళ్ళంలో వేద్దామని తెచ్చిన నగదు అంతా ఇప్పుడు ఏం చేద్దాం? సరేలే, ఇక్కడ హుండీ ఉంది కదా, అందులో వేసేద్దాం. ఏం చేసినా మనకి పుణ్యమే కదా అని అంటూ ఉంది. అప్పుడు ఆ మాటలు విన్న పూజారి, అయ్యో, వారా నగదు హుండీలో వేస్తే నీకేమొస్తుంది అని వెంటనే తలుపులు తెరిచి రఘు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులని లోపలికి పిలిచి దర్శనం చేయించాడు ఆ పూజారి. శిరీష తెలివిని చూసి ముచ్చటపడిన రఘు, శిరీష, నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వు పల్లెటూరి దానివని, నీకు ఎలా బతకాలో తెలీదు అని అనుకున్నాను. కానీ అవన్నీ తప్పు అని నువ్వు రుజువు చేశావు అని అన్నాడు.